పాలిటిక్స్కి రావడానికి ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారి వారి నాయకత్వం నచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి పటంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఉద్యమం సమయంలో మేము చిన్నగా ఉండే ఆ సమయంలో మేము ఏమంటారు ఉద్యమంలో పాల్గొనలేదు. కానీ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మేము భాగస్వాములు అయినందుకు మేము మనస్ఫూర్తిగా కేసీఆర్ గారికి వారు మాకు అవకాశం ఇచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు వాళ్ళు సంతోషంగా ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని బాగు గురించి వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. మీకు నచ్చిన ఒక 2 అంశాలు ఏం చెప్తారు? 2 అంశాలు ఏం లేవు, అన్ని అంశాలు కేసీఆర్ గారి గురించే ఉంది. ఇప్పుడు అట్లేం లేదు, అందరికీ తెలిసిన విషయాలే నాకు తెలుసు. ఒక్క విషయం ఏంటనంటే ఆయన ఎంత బిజీగా ఉన్నా అంటే చూడడానికి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్క అంశం కూడా అంటే దీంట్లో పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తున్నట్టు ఉంటుంది. సో చిన్న వాళ్ళు కింద ఉన్న నాయకులు కూడా ఏం పని చేస్తున్నారు ఏంటి కూడా ప్రతి ఒక్క అంశం తెలుసుకొని వాళ్ళని కలిసినప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది గొప్ప విషయం. వాస్తవానికి ఏ నాయకుడికి సాధ్యం కాదు, అది గుర్తుపెట్టుకోలేరు. మాలాంటి యువత కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేరు. 70 ఏళ్ళు వయసు వచ్చినా కూడా ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని వారి ముందుకు వెళ్ళినప్పుడు పేరు పెట్టి పలకరించడం అనేది వారికే సాధ్యం అవుతుంది.